పార్టీకి వ్యవస్థలపై నమ్మకం లేదన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉత్తమ మాటలను తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యానం చేసేటువంటి నైతిక అర్హత లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరార్థం రంకు బొంకు మాటలు మాట్లాడడం, సమాజ హితాన్ని కాంక్షించి పనిచేయాల్సినటువంటి దానికి భిన్నంగా పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఎంత అద్భుతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎంత నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కనుక గమనిస్తే 2001 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది మొదలు 2014 వరకు తెలంగాణ సాధించేంత వరకు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ప్రజల్ని మెప్పించి, పాలక వ్యవస్థలను ఒప్పించి, రాష్ట్రం తెచ్చి, వ్యవస్థల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మెదులుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మసిబోసి మారేడుగాయ చేసేటువంటి మాటలు, వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి విధానాలు, తిమ్మిని బమ్మిని చేసేటువంటి ఆలోచనలు, ఆరోపణలు. ఘోష్ కమిషన్ నివేదిక సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరొకసారి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఘోష్ కమిషన్ ఏదైతుందో 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేయబడ్డటువంటి కమిషన్. ఇది సలహాలు సూచనలు మాత్రమే చేస్తుంది కానీ జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. ఇవాళ ఘోష్ కమిషన్ ఒక కమిషన్ వేయబడ్డప్పుడు, ఆ కమిషన్ తన పని తాను చేస్తున్నప్పుడు, ఆ కమిషన్ వేసినటువంటి ప్రభుత్వం ఆ కమిషన్ను ప్రభావితం చేసే విధంగా అనేక వ్యాఖ్యానాలు చేసింది. ఏం చేసింది? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చేసింది. వీళ్ళందరూ జైలుకు పోతారని. అంటే కమిషన్ ఎంక్వైరీగా సాఫీగా సాగాలి అని అంటే ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం ద్వారా దాన్ని ప్రభావితం చేసేటువంటి దుర్మార్గానికి కమిషన్ వేసినటువంటి పాలక వర్గం ఒడిగట్టడం అనేది క్షమించరానటువంటి విషయం. కమిషన్ ఫైండింగ్స్ ఏందో తెలియకముందే కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి మరుక్షణం నుండి చిలువలు పలువలుగా మాట్లాడుతూ ఉన్నారు. 650 పేజీల కమిషన్ రిపోర్టులో కొన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలే తప్ప ఇప్పటివరకు 650 పేజీల కమిషన్కు సంబంధించింది పబ్లిక్ డొమైన్లే లేదు, ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికి పరాకాష్ట దేశంలో ఎమర్జెన్సీ విధించడం, రాజ్యాంగబద్ధంగా అధికారం అప్పగిస్తే రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక హక్కులు కూడా లేనటువంటి దయనీయమైనటువంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటి సంఘటన. దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా బహుశా మొదలు కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూల్చేటువంటి నీచానికి ఒడిగట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మేము ప్రత్యక్ష సాక్షులం. 1984లో ఇదే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడికి మెజార్టీ ఉంటే మెజార్టీ లేని నాయకుని చేత ద్రోహం చేయించి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఆ రోజు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆదర్శప్రాయమైనటువంటి తిరుగుబాటు లాంటి వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలోకి ఆ పార్టీ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నైజం బహుశా మీలో కొందరు వినుంటారు. ఒకానొక సందర్భంలో ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిరా అనేటువంటి స్థితి.
ఇది వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదా? టర్క్మన్ గేటు ఉదంతం మీ అందరికి కూడా తెలుసు. వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద బుల్డోజర్లు ఎక్కించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా చాలా జాతి తలవంచుకునేటువంటి నీచానికి ఒడిగట్టింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం. 15-20 సంవత్సరాల యువకులు నడి రోడ్డు మీద కనబడితే బలవంతంగా తీసుకుపోయి వాళ్ళకు ఆపరేషన్లు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ మీరందరూ చూసిండ్రు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మరి ఎయిర్పోర్ట్లో ఆయనను ఏ విధంగా అవమానపరిచిండ్రు. ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రానికి ఆనాడు ఉన్నటువంటి 6-7 కోట్ల ప్రజల ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో అవమానించి వ్యవస్థలను భ్రష్టు పట్టించడం. ఇటువంటి నీచ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నది. దీనన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో అనేక కమిషన్లు వేయబడ్డాయి ఈ దేశంలో. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు షా కమిషన్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరాగాంధీ గారి మీద, ఆ కమిషన్ పనిచేసినన్ని రోజులు కూడా ధర్నాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అధికారంలో ఉంటేనో ఒక రకమైనటువంటి మాట, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి మాట. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, కేసు పెడితే ఈడీ మీద మాకు నమ్మకం లేదంటారు, సిబిఐ మీద మాకు నమ్మకం లేదంటారు. మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రయోగిస్తూ ఉంటారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అధికారంలో ఉన్న సమయంలో ప్రజల హక్కులను హరించింది. అదే రకంగా చాలా భిన్నమైనటువంటి వైఖరులను అవలంబించినటువంటి సందర్భం ఉంది. దేశంలో మనం చూస్తున్నాం. ఇవాళ 75 సంవత్సరాలు దాటినాయి. దళితులకు రిజర్వేషన్లు కల్పించబడాలని రాజ్యాంగం చెప్పింది, కల్పించింది. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా దళితుల దయనీయ పరిస్థితి అదే విధంగా ఉంది అని అంటే, ఒక చేత ఇచ్చినట్టు చేసి ఇంకొక చేత వాళ్ళకు ద్రోహం చేసి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి కూడా ఖచ్చితంగా జవాబుదారి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఏ విషయంలో కూడా వేలెత్తి చూపించేటువంటి అర్హత కానీ నైతిక హక్కు కానీ లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగేతర శక్తి మీరు చూస్తున్నారు. చిన్న విషయం, చాలా చిన్న విషయం. సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టు పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టేటువంటి స్థితి అనంటే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, దుర్వినియోగం చేయడం కాక ఇంకేమవుతుంది. అందుకనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఆ రోజు ఉద్యమ నాయకుడుగా కానీ, తెలంగాణ ప్రజా ప్రయోజనాల పరమావధిగా పనిచేసినటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత ఈ పార్టీకి, ఈ నాయకత్వానికి సొంతం. కాబట్టి దేశంలో ఆదర్శం. గతంలో చాలా సందర్భాల్లో మేము చిన్నతనంలో కానీ అనేది ఒక మాట, వాట్ వెస్ట్ బెంగాల్ థింక్స్ టుడే ది రెస్ట్ ఆఫ్ ఇండియా థింక్స్ టుమారో అని. కానీ ఇవాళ అనేక రాష్ట్రాలు, ఈ దేశంలో ఉండేటువంటి పాలక వ్యవస్థలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 10 సంవత్సరాల పాటు ఈ వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొస్తే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన నైజం, తెలంగాణ పట్ల ద్రోహి, మోసం, దగాకు ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ. ఈ మాట ఎందుకంటున్నాం అంటే 2014 వరకు, 1956 నుండి కలిపిన నాటి నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం ఇంత అంత కాదు.